డే 2 ఇన్ వైనాడ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి రిసార్ట్‌లో ఉన్న కొన్ని ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాము. అలా కాసేపు ఆ టీ గార్డెన్స్ మధ్యలో స్పెండ్ చేసి సూచిపార వాటర్ ఫాల్స్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే దారి మొత్తం టీ గార్డెన్స్ మధ్యలోనే ఉంటుంది. ఆ టీ గార్డెన్స్ మధ్యలో నుంచి అలా వెళ్తా ఉంటే ఆ ఫీలే వేరే లెవెల్. అక్కడక్కడ రోడ్ వర్క్ జరుగుతా ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మొత్తం మట్టి రోడ్డే. రోడ్ చాలా చిన్నదిగా ఉంటది. ఇది సూచిపార వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రీ టికెట్ అండ్ పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. టికెట్ కౌంటర్ పక్కనే ఇలా షాప్స్ ఉంటాయి. ఇదే వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే రూట్. ఇక్కడ నుండి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. వెహికల్స్‌ని అలో చెయ్యరు. మనం టికెట్ కౌంటర్ పక్కనే పార్కింగ్ ఏరియా ఉంటది. అక్కడ వెహికల్‌ని పార్క్ చేసి మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. టికెట్ కౌంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఒక చెక్ పోస్ట్ వస్తది. టికెట్ ఉంటేనే వాటర్ ఫాల్స్‌కి అలో చేస్తారు. లేదంటే ఇక్కడి నుంచి రిటర్న్ పంపించేస్తారు. అలాగే మన బ్యాగ్స్‌ని కూడా చెక్ చేస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ అలో చేయరు. చెకింగ్ అయిపోయాక అక్కడి నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతది. చెక్ పోస్ట్ నుంచి వాటర్ ఫాల్స్ వరకి 2 కిలోమీటర్స్ ఉంటది. 1.5 కిలోమీటర్ అని చెప్తారు గానీ 2 కిలోమీటర్స్ ఉంటది. అంత కిందకి దిగాలి మనము. స్టార్టింగ్ నుండి సగం దూరం వరకి బానే ఉంటది రోడ్డు. తర్వాత రాళ్ళుంటాయి. అక్కడి నుంచి మనం నడవడం కొంచెం కష్టము. అలా నడుస్తూ ఈ వ్యూ పాయింట్‌కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్‌లో వాటర్ ఫాల్స్ ఉంటది. ఆల్మోస్ట్ వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదే సూచిపార వాటర్ ఫాల్స్. మార్నింగ్ వచ్చాం కాబట్టి జనాలు అంతగా లేరు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళున్నారు. వాళ్ళు వాటర్‌లోనికి దిగనీయడం లేదు. ఎందుకంటే కింద మొత్తం రాళ్ళే ఉన్నాయి. అవి కాస్త జారుతూ ఉన్నాయి. ఎంతవరకి సేఫ్ ఏరియా ఉందో అక్కడికి మాత్రం అలో చేస్తున్నారు. ఈ వాటర్ ఫాల్స్ మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్. ఈ వాటర్ ఫాల్స్‌ని విజిట్ చేయడానికి బెస్ట్ టైమ్ వచ్చేసి అక్టోబర్ టు ఫిబ్రవరి. సమ్మర్‌లో ఇక్కడ వాటర్ అంతగా ఉండదు అంట. అలా కాసేపు ఆ వాటర్‌లో స్పెండ్ చేసి పక్కనే ఉన్న అట్టమల వ్యూ పాయింట్‌కి వెళ్ళాము. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 300 రూపీస్, చిన్న పిల్లలకి 150 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5:00 వరకి. ఇక్కడ జీప్ సఫారీ ఉంటుంది. 7 పర్సన్స్‌కి 600 రూపీస్. ఈ ప్లేస్‌కి వెళ్ళాలంటే మనం జీప్ సఫారీలోనే వెళ్ళాలి. ఓన్ వెహికల్స్‌ని అస్సలు అలో చేయరు. మీరు అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడుకొని గ్రూప్‌గా వెళ్ళొచ్చు ఆ ప్లేస్‌కి. లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. 7 కిలోమీటర్స్ ఉంటది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు కట్టించారు. 13థ్ జూలై 2024 రెయినీ సీజన్‌లో ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ జరిగింది. పెద్ద పెద్ద రాళ్ళు, మట్టు కొట్టుకొనొచ్చి చాలా మంది ఇల్లులు అండ్ టీ ప్లాంటేషన్స్ అన్నీ కొట్టుకుపోయాయి. కేరళ హిస్టరీలోనే అతి భయంకరమైన ల్యాండ్ స్లైడ్ అది. చాలా మెంబర్స్ చనిపోయారు. కొందరు దెబ్బలతో బయటపడ్డారు. కేరళ గవర్నమెంట్ అరౌండ్ 298 మెంబర్స్ చనిపోయి ఉండొచ్చని డిక్లేర్ చేశారు. ఆ టైంలో ఇండియన్ ఆర్మీ ఈ బ్రిడ్జ్‌ని కట్టించింది. 190 ఫీట్ లాంగ్ ఉంటుంది. 34 అవర్స్‌లో ఈ బ్రిడ్జ్‌ని కట్టారు. అంబులెన్స్ అండ్ రెస్క్యూ మెటీరియల్‌ని మూవ్ చేయడానికి ఈ బ్రిడ్జ్‌ని కట్టారు. ఇంకా అప్పటినుంచి ఇక్కడ ఓన్ వెహికల్స్‌ని అలో చేయడం లేదు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన జీప్స్‌లోనే మనం పైన ఉన్న వ్యూ పాయింట్‌కి వెళ్ళాలి. 10-15 మినిట్స్ ఉంటుంది. టికెట్ కౌంటర్ నుంచి గ్లాస్ బ్రిడ్జ్‌కి రీచ్ అవ్వాలి అంటే. ఈ జీప్ సఫారీ మొత్తం ఆఫ్ రోడ్డే. రోడ్డు చాలా చిన్నదిగా ఉంది. అక్కడ దూరంలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇదే ఆ గ్లాస్ బ్రిడ్జ్. వైనాడ్‌లో చాలా ప్లేసెస్‌లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ని ఎక్కుంటే ఇక్కడ స్కిప్ చేసేయొచ్చు. ఫుట్‌వేర్ అలో లేదు గ్లాస్ బ్రిడ్జ్ పైకి. ఇక్కడి నుంచి వ్యూ చాలా బావుంది. స్టార్టింగ్ నుండి సగం దూరం వెళ్ళేంత వరకి ఏమనిపించలేదు. తర్వాత భయం వేసింది. ఇంకా అక్కడ గ్లాస్ బ్రేక్ అయినట్టు సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టారు. దాంతో భయం అనిపించింది. ఇది ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ గ్లాస్ బ్రిడ్జ్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5:00 వరకి. ఇక్కడ నుంచి మనకి 3 స్టేట్స్ కనిపిస్తాయి. కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు. ఈ 3 ప్లేసెస్ కలిసే ప్లేస్‌ని మనం చూడొచ్చు. అండ్ 2 వాటర్ ఫాల్స్ కూడా మనకి ఇక్కడి నుంచి కనిపిస్తాయి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వ్యూ చాలా బావుంది. డోంట్ మిస్ ఇట్. ఇంకా అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు. ఆయన మమ్మల్ని ఆ వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకొని వెళ్లారు. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వ్యూ పాయింట్‌కి రీచ్ అవ్వాలి అంటే. అక్కడి నుంచి మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా వాటర్ ఫాల్స్‌ని చూడొచ్చు. అలాగే 3 స్టేట్స్ కలిసే ప్లేస్‌ని కూడా చూడొచ్చు. ఇంకా వెదర్ చేంజ్ అయిపోయింది. వర్షం పడేలా ఉంది అని చెప్పేసి మేము అక్కడి నుంచి వచ్చేసాము. ముందు రోజు మొత్తం ఫాగ్ ఉండే అంట ఈ ప్లేస్‌లో.
ఈరోజు ఎండ ఉండడం వల్ల మేము ఇవన్నీ చూడగలిగాము. మేము కిందికి రాగానే ఫుల్ వర్షం పడింది. ఇంకా అక్కడి నుండి ఎన్నూరు ట్రైబల్ విలేజ్‌కి వెళ్ళాము. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచి మనం జీప్‌లో పైకి వెళ్ళాలి. ఓన్ వెహికల్స్ అలో లేదు. ఎంట్రీ ఫీ వచ్చేసి ₹15. జీప్ ప్రైస్ వచ్చేసి ₹40 పర్ పర్సన్. ఎన్నూరు ట్రైబల్ విలేజ్‌కి వచ్చేసాము. పైనుంచి వ్యూ చాలా బాగుంది. వర్షం పడడం వల్ల అనుకుంటా మొత్తం ఫాగే ఉండే ఆ రోజు. పైన క్యాఫెటేరియా, ఓపెన్ థియేటర్, షాపింగ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఎన్నూరు ట్రైబల్ విలేజ్ కొండపైన 25 ఏకర్స్‌లో ఉంది. ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్, వాళ్ళ కల్చర్ అనేది మనం చూడొచ్చు. ఈ ట్రైబల్ విలేజ్‌లో వాళ్ళ అప్పట్లో ఇల్లులు ఎలా ఉండేవి, వాళ్ళ ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేసే థింగ్స్ ఎలా ఉండేవి, వాళ్ళ కల్చర్ ఏంటి అనేవి ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది లోపల. ఎన్నూరు ట్రైబల్ విలేజ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకి. 4:30 అంటారు, బట్ 6 వరకు కూడా అలో చేస్తారు. అసలు ఆ వెదర్ చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ అంతా క్లియర్‌గా ఉంది. పైకి వెళ్ళాక మొత్తం ఫాగ్ వచ్చేసింది. డే 2 చాలా మంచిగా అనిపించింది వయనాడ్‌లో. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.